హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియా అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను దీంట్లో మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఏముంది లేని లైట్ తీసుకోకుండా కొంచెం చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయన్నమాట. సో నేను ఇక్కడైతే ఫస్ట్గా తీసుకుంటున్నది కొబ్బరి నూనెను తీసుకుంటున్నాను. మామూలుగా అయితే మీరు నువ్వుల నూనెతో కూడా, అంటే మనము మంచిగా గానుగలో ఆడించిన నువ్వుల నూనె ఉంటుంది కదా, సో ఆ నువ్వుల నూనెతో నేను చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎఫెక్టివ్గా కావాలి, మేము ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం అనుకుంటే ఆముదంతో చేసుకుంటే ఇంకా 100కి 200% వర్కౌట్ అవుతుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు యూజ్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఎక్కువ మంది యూజ్ చేసేది పారాచూట్ కొబ్బరి నూనె కాబట్టి సో దానితోనే మీ అందరికీ కూడా ఈజీగా చూపిస్తాను. ఇది చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ కూడా యూజ్ చేయొచ్చు. మీకు అందరికీ కూడా ఇంకా తెల్ల వెంట్రుకలు స్టార్ట్ అవుతున్న వాళ్ళైతే కంపల్సరీగా యూజ్ చేయవలసిందనమాట. సో ఇక్కడైతే నేను ఇక్కడ ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొబ్బరి నూనెను వేస్తూ ఉన్నానమాట. ఇది నేను ఇంత వేసానని మీరు ఇంతే వేయాలని కాదు, ఇది నేను దగ్గరగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఒకటేసారి కాకుండా నాకు సరిపడినంత చేసి పెట్టుకుంటూ ఉంటాను. అయిపోయినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను అనమాట. అందుకోసం ఇంత ఆయిల్ని అయితే నేను తీసుకుంటాను అనమాట. సో మీరు ఎంత చేసుకోవాలనుకుంటారు, కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే మాటికి పని లేకుండా ఉంటుంది అనుకుంటే ఒకేసారి కూడా చేసుకోవచ్చు. ఇది మనకి ఏం పాడయ్యేది అట్లా ఏం కాదు కాబట్టి మనం ఒకేసారి కూడా చేసి పెట్టుకోవచ్చు. ఊరిక పని లేకుండా ఎవరైనా ఎక్కువ బిజీగా ఉండే వాళ్ళైతే కనుక, లేదు ఇంట్లోనే ఉండే వాళ్ళమైతే కనుక అప్పుడు కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి నేను ఇక్కడ ఇంత తీసుకున్నాను. ఇక్కడ కలర్ చూడండి, ఆయిల్ కలర్ చూడండి, లైట్గా ఉంటుంది. మనకి కొబ్బరి నూనె అంటే మరి తెల్లగా ఉంటుంది, లైట్గా ఉంటుంది కదా. లాస్ట్లో ఏ కలర్ ఉంటుందో అబ్జర్వ్ చేయండి, దానికోసం చెప్పాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మందారం తీసుకుంటున్నాను. ఇవి అందరూ చూపెట్టేదే కదా అనుకుంటారేమో, ఏదో అన్ని రకాలు వేసేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం అన్నట్టు కాకుండా నేను చెప్తాను చూడండి. మనకైతే మందారం గురించి చెప్పుకుంటే దీంట్లో విటమిన్లు, అమైనో ఆమ్లాలు అండ్ అలాగే ఆల్ఫా హైడ్రాక్స్ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే మనకి హెయిర్కి పోషణని ఇస్తాయి. మన హెల్త్కి వాటర్ తాగడమో లేదంటే జ్యూసులు తాగడం ఎట్లనో అట్లనమాట. రక్త ప్రసరణ బాగా ఉంటుందన్నమాట. దానివల్ల అంటే మనకి ఎక్కువ రక్త ప్రసరణ జరిగినప్పుడు కొత్త వెంట్రుకలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఊడిపోయి జుట్టు కాకుండా మనకి రాలిపోయిన జుట్టు ప్లేసెస్లో మళ్ళీ న్యూ హెయిర్ వస్తుందన్నమాట. అలాగే తులసి ఆకులు వేసుకోవాలన్నమాట. తులసి కూడా మనకి స్కాల్ప్ మీద ఉండే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నా కూడా తగ్గించేస్తాయి. అలాగే కరివేపాకు, ఇంకా మీ అందరికీ తెలిసే ఉంటుంది కరివేపాకు గురించి చెప్పడానికి. ఇదేంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జుట్టు రాలడం తగ్గిపోతుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బి, సి, ఈ ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ అలా చాలా ఉంటాయన్నమాట కరివేపాకులో. అలాగే అలోవెరా వేసాను కదా, అలోవెరా పీసెస్ కట్ చేసి వేసాను, అది ఇంట్లో ఉండిందనమాట. సో అది వేసుకుంటే కూడా చాలా బాగా ఉంటాయన్నమాట. ఇదేంటంటే అలోవెరా ఎంజైమ్స్ చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే జుట్టు కుదులకి రక్త ప్రసరణను బాగా ఇస్తుంది అనమాట. దానివల్ల జుట్టు రాలడం బాగా తగ్గిపోతుంది. యాంటీ బ్యాక్టీరియల్ అండ్ అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి అనమాట. అలోవెరా వేయడం వల్ల కంపల్సరీగా వేసుకోండి. అలాగే రోజా పూలు ఎందుకు వేసాను అని అనుకుంటారేమో, దీంట్లో మనకి న్యాచురల్గా కండిషనింగ్ గుణాలు ఉంటాయన్నమాట. అంటే జుట్టుకి మంచిగా కండిషనింగ్ ఉంటుందన్నమాట. షైనీగా తయారవడానికి రోజా యూజ్ అవుతుంది. అలాగే మందారం ఆకులైనా కూడా మీకు చెప్పాను కదా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఉసిరి వేశాను, అలాగే రోజ్మెరీ లీవ్స్ వేశాను, తర్వాత మెంతులు వేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. అలాగే ఊడిపోయిన ప్లేస్లో కొత్త జుట్టు రావడానికి వీటిలలో చాలా బాగా హెల్ప్ అయ్యే లక్షణాలు ఉన్నాయన్నమాట. మనకి స్కాల్ప్లో డాండ్రఫ్ ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్ని యూజ్ చేస్తే స్కాల్ప్ పైన ఉండే ఆ ఇన్ఫెక్షన్ అంతా పోతుంది, ఆ పొట్టు అంటుకునిందంతా వెళ్ళిపోతుంది. అలాగే లోపల నుంచి మనకి క్లియర్ చేస్తుంది అనమాట. ఏదో పైన డాండ్రఫ్ క్లియర్ అవడం కాకుండా లోపల స్కాల్ప్ లోపల నుండి దాని ఇన్ఫెక్షన్ అంతా తగ్గించేసి మనకి చుండ్రు అవ్వకుండా ఉంటుంది. చుండ్రు వల్ల కూడా చాలా వరకు హెయిర్ లాస్ అవుతాము మనము, ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫేస్ పైన అంతా రాలి పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ మంది గమనించండి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళ ఫేస్ పైన చాలా పింపుల్స్ ఉంటాయి. అది చిన్న పిల్లలైనా పర్వాలేదు, వాళ్ళకు కూడా పింపుల్స్ లాగా కనపడతా ఉంటాయి. అవన్నీ మచ్చలు పడిపోతూ ఉంటాయి. అన్నిటికంటే ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కలోంజీ సీడ్స్.
దీనివల్ల మనకి హెయిర్ అయితే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అక్కడొకటి తెల్ల వెంట్రుక కనపడుతుంది అనుకున్న వాళ్ళు ఈ ఆయిల్ని ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ చేయండి. మీకు ఆ 1-2 వెంట్రుకలతోనే ఆగిపోతుంది తెల్ల వెంట్రుకలు అనేవి, ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. కాబట్టి కలోంజీ సీడ్స్ కంపల్సరీ వేసుకోండి. ఇక్కడ నేను ఇవన్నీ కూడా క్వాంటిటీ అనేది ఎక్కువగా వేశాను. అన్నీ కూడా నా దగ్గర ఇంట్లో ఉండేటివే కాబట్టి నేను అన్నీ ఎక్కువ వేసాను. మీరు ఇంత అవసరం లేదనుకుంటే కొంచెం లైట్గా వేసుకోండి. ఇవన్నీ ఎక్కువగా వేయడం వల్ల ఏంటంటే మనం తీసుకునే కొంచెం ఆయిల్కి ఎక్కువ క్వాంటిటీలో మనకి ఈ విటమిన్స్, ఈ ఐరన్, కాల్షియము ఇవన్నీ కూడా అందుతాయి అనేసి నేను ఎక్కువ క్వాంటిటీలో వేశాను. దీనికి ఆయిల్ వేస్ట్ అవుతుంది అనుకుంటారేమో, మీరు లాస్ట్ వరకు చూడండి. ఆయిల్ అస్సలు వీటికి వేస్ట్ అవ్వదు. మనం ఎంత ఆయిల్ వేసుకున్నామో అంత ఆయిల్ వచ్చేస్తుంది, కాకపోతే కొంచెం తగ్గుతుంది ఎక్కువ మనం ఇలాగ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మెంతుల్లో కూడా మనకి జుట్టు షైనీగా చేయడానికి అలాగే స్ట్రాంగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కలోంజీ సీడ్స్ అయితే మనకి తెల్ల జుట్టు రాకుండా పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ ఉండేలాగా చేస్తుంది అనమాట. చిన్న పిల్లల నుంచి మీరు ఇప్పటి నుంచి ఈ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళకి అసలు తెల్ల జుట్టు అనేది రాకుండా మంచిగా ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలు ఆయిల్ పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు కదా, అంత ఆయిలీగా ఉంటుంది ఫేస్ అంతా అని స్కూల్కి పోయి పిల్లలు కూడా పెట్టుకోవడం లేదు. కాబట్టి మీరు ఇలాగా ప్రిపేర్ చేసిన ఆయిల్ని వీక్లీ వన్స్ అయినా మంచిగా వాళ్ళ ఇంట్లో ఉన్న రోజు పెట్టేసి తలంతా పట్టించేసి బాగా మర్దన చేసేసి ఆ డే అంతా ఉండిచ్చేసేయండి. వీక్లీ వన్స్ పెట్టినా సరిపోతుంది ఇలాంటి ఆయిల్. చూడండి, ఇది కనుక మీరు హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టుకొని తక్కువ మంట మీద మాత్రమే పెట్టి చేసుకోండి. వీలైతే ఇలాగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, మాడిపోకుండా అడుగంటకుండా ఉంటాయి. ఇక్కడ మనం వేసినవన్నీ కూడా పచ్చివి కాబట్టి ఇక్కడ ఆయిల్లో మంచిగా ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. కరివేపాకు, ఈ ఆకులన్నీ కూడా క్రిస్పీగా అవుతూ ఉంటాయి. అలోవెరా కూడా మొత్తం కొంచెము మెత్తగా అవుతుంది అనమాట. ఉసిరి పీసెస్ వేసాం కదా, ఆ ఉసిరి ఏంటంటే ఆయిల్ ఫ్రై అయ్యి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటాయి. వీటి నుంచి మంచిగా దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ రావాలన్నమాట. నేను కొబ్బరి నూనె తెల్లగా ఉంటుంది అని చెప్పడం ఎందుకు చెప్పానంటే మీకు లాస్ట్లో ఆయిల్ చూపిస్తాను, కలర్ చూడండి ఎలా వస్తుందో. మనం అన్ని గ్రీన్ లీవ్స్ వేసాం కాబట్టి మంచిగా లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. అందులో రోజా, మందారం 2 వేసాం కదా, ఆ మిక్సింగ్ కలిసి ఇంకా డార్క్ గ్రీన్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను గ్రీన్ ఎక్కువ వేసాను కాబట్టి ఆయిల్ గ్రీన్లోకి వస్తుంది, లేదంటే మామూలుగా పింక్లోకి వచ్చేది అనమాట. రోజా, మందారం మాత్రమే ఉండింటే పింక్ లాగా ఉండేది. ఇలాగా మంచిగా సిమ్లో పెట్టేసి బాగా మరిగిచ్చేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఇవన్నీ కూడా మంచిగా అవ్వాలి అని అంటే ఇలాగా సిమ్లో పెట్టేసి మాత్రమే చేసుకోండి. మనకి ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, 100కి 200% గ్యారంటీ ఇస్తాను నేను. ఇంకోటి ఏంటంటే డాండ్రఫ్ అంతా తగ్గిపోతుంది. స్కాల్ప్ పైన ఉండే మనకి తలలో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమి ఉన్నా కూడా మొత్తం తగ్గిపోతాయి. డాండ్రఫ్తో చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. డాండ్రఫ్ అనేది కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది కాబట్టి అన్నీ తగ్గిపోతాయి అనమాట. నేను ఇందాకలా నైట్ అంతా పెట్టాను అనమాట. ఇది మార్నింగ్ టైంలో చూపిస్తున్నాను మీకు. నైట్ అలాగే మరిగిచ్చేసి వదిలేశాను. తర్వాత మార్నింగ్ మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నైట్ వదిలేసాం కదా, ఇప్పుడు ఈ ఆకులకు అంతా కూడా ఆయిల్ అంటుకొని ఉండి మనకి ఎక్కువ రిలీజ్ అవ్వదు, బయటికి రాదు. కాబట్టి ఒకసారి హీట్ చేసుకోవాలి, మరీ మరిగించొద్దు, లైట్గా హీట్ అయితే సరిపోద్ది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ప్యాన్లో ముందు ఆయిల్ కనిపించలేదు కదా, అది హీట్ అయ్యే కొద్దీ కొంచెంగా ఆకులలో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం మళ్ళీ మార్నింగ్ ఒకసారి హీట్ చేసుకోండి. మీరు అలా బాగా మరిగిన తర్వాత నైట్ వదిలేసి మార్నింగ్ టైంలో మళ్ళీ ఒకసారి హీట్ చేసుకొని వడకట్టుకోవాలి. మీరు ఇలాగా ఈ ఫిల్టర్తో వడకట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో మొత్తం పెట్టేసుకొని గట్టిగా ఉంట తిప్పేస్తారు కదా, ఉంట తిప్పేస్తే కూడా మొత్తం మనకి వచ్చేస్తుంది అనమాట. లేదు అనుకుంటే కనుక మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కువేసి కొన్ని లీవ్స్ వేస్తే కనుక అలాగే బాటిల్లో స్టోర్ చేసేసుకోండి. మీరు ఈ ఆకులతో పాటే స్టోర్ చేసుకోండి, మీకు ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఆయిల్ చూడమన్నాను కదా, ఇప్పుడు ఆయిల్ చూడండి ఎలా ఉందో. మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఎక్కువ ఏం తగ్గదు, కాకపోతే కొంచెం మరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది, మరీ ఎక్కువగా అయితే ఏం తెలియదు. చూడండి ఎలా ఉందో, ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చికర్పూరం వేస్తున్నాను, చిన్న ముక్క పచ్చికర్పూరము.
పచ్చికర్పూరం వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ మంచి స్మెల్ ఉంటుంది, మనకి చుండ్రు తగ్గడానికి పచ్చికర్పూరం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆయిల్ కూడా మనకి ఇది పెట్టుకొని మనకి మంచిగా మసాజ్ చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దానివల్ల పచ్చికర్పూరంలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, అది న్యాచురల్గా తయారయ్యేది కాబట్టి దాంట్లో కూడా మనకి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఎక్కువ రోజులు ఆయిల్ ఉన్నా కూడా మనకి కొంచెము మాగుడు వాసన రాకుండా ఈ పచ్చికర్పూరం హెల్ప్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసారా, నేను ఇలాగే కొద్దిసేపు వదిలేసాను అనమాట. అదంతా కూడా రసం అంతా కూడా అంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేసింది. పైన టచ్ చేస్తే జస్ట్ లైట్గా తగులుతుంది, ఆయిల్ ఎక్కువ తగలడం లేదు. ఇలాగా ఒక 1 అవర్ ఆ ఫిల్టర్లోనే వదిలేసారని అంటే డ్రాప్ టు డ్రాప్ మొత్తం కూడా కిందికి లీక్ అవుతుంది అనమాట. సో ఇలాగ అయిందాన్ని మీరు మంచిగా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి, అసలు మంచి స్మెల్ వస్తుంది. అసలు దీన్ని మనము మంచిగా మీరు ఒకవేళ రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళు అయితే కనుక, అంటే హెడ్ బాత్ చేసుకునే ముందు కొంచెం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే డే బై డే 2 డేస్కి ఒకసారి అలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలా పెట్టుకుంటే అయితే ఇంకా మీ జుట్టుని మీరే నమ్మలేరు, అంత బాగా తయారవుతుంది. లేదు మాకు ఆయిల్ ఇష్టం ఉండదు, మేము ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టుకుంటాం అనుకుంటే మంచిగా స్కాల్ప్ అంతా తడిచేలాగా బాగా పెట్టుకోండి. నా సజెషన్ ఏంటంటే నైట్ పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయండి, ఇంకా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ దిండుకి ఆయిల్ అంటుతుంది అట్లా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. దిండు పైన ఆయిల్ అంటుతుంది అనుకుంటే ఒక పాత నైటీ క్లాత్ కానీ లుంగీ బట్ట కానీ ఏదైనా మందంగా ఉండే కాటన్ క్లాత్ ఏదైనా దిండు పైన వేసేసుకొని పడుకోండి, మీకు దిండుకి ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది. నైట్ అంతా తలకు ఉండడం వల్ల మంచిగా లోపల దాకా వెళ్ళిపోతుంది ఆయిల్ అనేది. మీకు ఇలాగ ఆయిల్ పెట్టుకోవడం, మంచిగా మసాజ్ చేసుకోవడము, ఇలాగ మాడ మీద రుద్దడం చేస్తే ఏంటంటే తలలో ఉండే హీట్ అంతా వెళ్ళిపోతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. అలాగే కళ్ళు వేడిగా మంటలుగా ఉండి కళ్ళ నుంచి వాటర్ కారడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, చాలామందికి కళ్ళు దురదలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇలాగ ఆయిల్ పెట్టుకుంటూ మంచిగా మసాజ్ చేసుకుంటే ఫింగర్స్తో ఆయిల్ తీసుకొని ఇలాగా ఫ్రంట్ నుండి బ్యాక్కి ఇలాగా మొత్తం నర్వ్స్ అన్ని యాక్టివేట్ అయ్యేలాగా మంచిగా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని పెట్టుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మనకి లోపల ఉండే నర్వ్స్ అన్ని యాక్టివేట్ అయినప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి క్లోజ్ అయిపోయినవన్నీ కూడా రూట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. డెడ్ స్కిన్స్ ఉంటాయి కదా, మొత్తం కూడా ఓపెన్ అయిపోయి మనకి స్కాల్ప్లో నుంచి మళ్ళీ అవి హెయిర్ అనేది రూట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట, కొత్త హెయిర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసము ఇలాగా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఏదో ఆయిల్ పెట్టుకున్నామంటే పైన పెట్టుకుంటారు కొంతమంది, అంటే జుట్టు తడిచే వరకు. అలా కాదు, ఆయిల్ పెట్టుకోవడం అంటే స్కాల్ప్ తడవాలి, స్కాల్ప్ అంతా కూడా మంచిగా ఇలాగా చేసుకోవాలన్నమాట. మీకు పొడవు జుట్టు ఉన్నప్పుడు ఇలాగా, లేదంటే కర్లీ హెయిర్ ఉన్నప్పుడు కొద్దిగా డ్రైగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ జుట్టుకి కూడా అంటే మిగిలిన హెయిర్కి కూడా కొంచెం లైట్గా అప్లై చేసుకున్నారు అంటే అది చిక్కులు పడకుండా మరీ గడ్డిలాగా తయారవకుండా ఉంటుందన్నమాట. ఇలాగా కనీసం వీక్లీ వన్స్ అన్నా పెట్టుకొని నైట్ టైం పెట్టుకొని మీరు మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. ఇంకా మీరు షాంపూతో చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు, షాంపూ చేయొచ్చు. షాంపూ కాకుండా మీకు జుట్టు చాలా పలుచగా ఉంది, బాగా ఊడిపోతుంది, మరీ చిన్నగా ఉంది అనుకునే వాళ్ళైతే కనుక కుంకుడుకాయ షీకాయ కలుపుకొని మీరు షాంపూ అలాగా యూజ్ చేసుకోండి, సూపర్ రిజల్ట్స్ ఉంటాయి. అసలు మీరు ఈ ఆయిల్ యూజ్ చేయండి, నార్మల్గా మీరు రెగ్యులర్గా పెట్టుకునే షాంపూ పెట్టుకొని ఈ ఆయిల్ యూజ్ చేయండి, మీరు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.